నెక్స్ట్ వచ్చి మనకు ప్యూర్ సిల్క్ జరీ కోటా స్టైల్ అండి. ఇది కంప్లీట్గా చాలా డిఫరెంట్ మోడల్. ఇది కూడా మనం చూసుకున్నట్లయితే మన కోటా స్టైల్లో మనకు ట్రెడిషనల్ వేర్లో ఉన్నాయి, కొంచెం మనకు ఫ్యాన్సీ లుక్ వచ్చే విధంగా అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు కొంచెం మనకు ట్రెడిషనల్ లుక్ ఇది చూసుకున్నట్లయితే షోల్డర్ బార్డర్ చూసుకున్నాం, మంచి 3 వేరియేషన్స్ తీసుకున్నామండి. ఒక మెరూన్ కానీ, ఒక ఆరెంజ్ షేడ్ కానీ, ఒక గ్రీన్ షేడ్ కానీ తీసుకుంటూ అవుట్లైన్ అంతా ఒక టెంపుల్స్ వర్క్ అనేది కంప్లీట్గా జరీలో తీసుకున్నామండి. టోటల్ ఆల్ ఓవరింగ్ సారీ అంతా మనకు చెక్స్ డిజైన్ అనేది మంచి గోల్డ్ జరీతో ఎలివేట్ చేసుకున్నాం. బట్ మిడిల్లో అంతా కూడా మనకు ఒక మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా ఎలివేట్ అయిందండి. ఒక యాంటిక్ షేడ్ జరీ అనేది ఇక్కడ యూజ్ చేస్తూ ఒక హైలైట్ గా తీసుకున్నాం. కొన్ని బాక్సెస్ వదిలేస్తూ కొన్ని బాక్సెస్ ఫిల్ చేస్తూ కొంచెం డిఫరెంట్ గా హెవీగా తీసుకున్నామండి. కొంచెం ఇలాగే టోటల్ ఆల్ ఓవరింగ్ సారీ అంతా ఇలాగే హెవీగా ఉంటుంది. బట్ కింద బోర్డర్ స్టైల్ అనేది చాలా బ్రాడ్ గా ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, పైన ఇచ్చిన బోర్డరే కొంచెం బ్రాడ్ గా సేమ్ మెరూన్ అండ్ బ్లూ, ఆరెంజ్ అండ్ గ్రీన్ టెంపుల్ వర్క్ అనేది కొంచెం బ్రాడ్ గా ఎలివేట్ చేసుకుంటూ ఆల్ ఓవరింగ్ వస్తుంది అనమాట. మనకి ఇదే హెవీనెస్ అనేది టోటల్ శారీ ఎక్కడ గ్యాప్ లేకుండా హెవీగా వస్తుంది. దీనికి పళ్ళు అనేది మనం ఒక జస్ట్ షార్ట్ పళ్ళు అనేది ప్రిఫర్ చేసామండి. ఒక మనకు సేమ్ మనం బార్డర్ కాంబినేషన్ యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తూ మనం ఒక షార్ట్ పళ్ళు అనేది ప్రిఫర్ ఇచ్చాను. దీనికి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే బుటీ మిస్ చేస్తూ మనం చెక్స్ అనేది తీసుకున్నామండి శారీలో. అంటే బుటీస్ మిస్ చేస్తూ మనకు బ్లౌజ్ అనేది ప్రిఫర్ చేసామన్నమాట. టోటల్ శారీ అంతా కలర్ ఈ కాంబినేషన్తో ఉంటుంది. ఇది మనకు ట్రెడిషనల్ లుక్. వీటిలో మనకు ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి, రెగ్యులర్ వేర్కి సంబంధించి ఉన్నాయి. ఆల్ వెరైటీస్ సిల్క్ కోటాలో మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి. దీని కాస్ట్ ఓన్లీ 3700 రూపీస్. సిల్క్ కోటాలో ట్రెడిషనల్ లుక్ ఇస్తున్న ఈ శారీ 3700కే మరి అవైలబుల్.